అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు. రేపట్లోగా కేసులు ఎత్తివేయాలంటూ కూడా సౌరవ్ దాస్ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే నిరసనకారులపైన కేసులను ఎత్తివేస్తామంటూ కూడా కేంద్రం హామీ ఇచ్చింది. అస్సాంతో పాటుగా వెస్ట్ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో స్టూడెంట్స్ పైన మళ్ళీ కొత్త కేసులు పెడుతున్నారంటూ కూడా ఫైర్ అయ్యారు. విద్యార్థులపైన పెట్టినటువంటి కేసులన్నీ ఎత్తివేయకపోతే మరోసారి దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామంటూ కూడా సీజేపీ హెచ్చరిస్తుంది. అయితే బీహార్, బెంగాల్లో విద్యార్థులపైన మళ్ళీ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం పైన ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందు కాక్రోచ్ జనతా పార్టీ కీలకమైనటువంటి డిమాండ్లనే పెట్టింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం ఒకటైతే, రెండు, పూర్తి స్థాయిలో నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజ్ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి ఆర్థిక పరిహారాన్ని ప్రకటించడం. ఇక మూడు, ఎవరైతే ఈ నిరసన కార్యక్రమాల్లో, ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారో ఆ విద్యార్థులపైన నమోదైనటువంటి కేసులను ఎత్తివేయడం. ఈ మూడు డిమాండ్లకు సంబంధించి కీలకమైనటువంటి అంశంతో పాటుగా ఢిల్లీ పోలీసులు, దీంతో పాటుగా కేంద్ర బలగాలు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. కానీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, కానీ ఇతర కేసుల వివరాలు ఏంటి? దీనిపైన కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి లిఖిత పూర్వకమైనటువంటి హామీ లేదా ఇతర పరంపర, ఈ మొత్తం ఇంకా చర్చలోనే కొనసాగుతున్నటువంటి వైనం. ఇదిలా ఉంటే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కొన్ని కామెంట్ చేశారు. ఇంతకు ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. मैंने सुना है कि अभी भी एफआईआर फाइल कर रहे हैं बिहार में, बंगाल में स्टूडेंट्स के खिलाफ, तो मतलब फिर फायदा क्या हुआ? देखिए, मैंने सुना है कि अभी भी एफआईआर फाइल कर रहे हैं बिहार में, बंगाल में स्टूडेंट्स के खिलाफ. ये मैंने सुना है, वेरीफाइड नहीं है अभी, तो मतलब फिर फायदा क्या हुआ? ఇది ప్రియాంక ప్రశ్నిస్తున్నటువంటి తీరు. ఇంకా కేసులు నమోదు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఏదైతే బెంగాల్ ప్రాంతంలో, బీహార్ ప్రాంతంలో, అస్సాం ప్రాంతంలో ఇంకా ఎఫ్ఐఆర్లు నమోదవుతూనే ఉన్నాయి. కానీ కేసులు ఎత్తివేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఇప్పుడు తాజాగా మళ్ళీ కేసులు నమోదు చేయడం ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అసలు సీజేపీ ప్రతినిధులు ఇద్దరు కూడా కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా ఇదే ప్రధానమైనటువంటి అంశాలపైన పట్టుబడ్డారు. రేపటిలోగా మీకు డెడ్ లైన్ ఇస్తున్నాం, ఈ డెడ్ లైన్ లోపం విద్యాశాఖ మంత్రి రాజీనామా మాకున్నటువంటి కీలక డిమాండ్. ఆ డిమాండ్ పరిష్కారంతో పాటుగా ఇతర డిమాండ్లు కూడా మీరు పూర్తి స్థాయిలో ఉంచాలి. ఒకటి, ఆర్థిక ప్రోత్సాహాన్ని మీరు కల్పించాలి, విద్యార్థులపైన నమోదైనటువంటి కేసులను ఎత్తివేయాలి అంటూ ఇలాంటి డిమాండ్లు పెడితే కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అదేవిధంగా జితేందర్ సింగ్ వీరిద్దరు కూడా సానుకూలంగా స్పందించారు. సో వారితో కలిసి అంటే ఉమ్మడిగా ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే 4 రోజుల్లో దీనిపైన మళ్ళీ సమావేశం అవుతాం, మళ్ళీ దీనికి సంబంధించి సీజేపీ ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య సమావేశం నిర్వహించబడుతుంది అనేటువంటి రీతిలో కూడా అందరూ కలిసి మాట్లాడడం జరిగింది. కానీ కేసుల ఎత్తివేత పైన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మౌనంగానే ఉంది. కేసుల ఎత్తివేత ప్రక్రియ చేపట్టలేదు అనేటువంటిది తాజాగా వస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అస్సాంతో పాటుగా మరోవైపు వెస్ట్ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఈ రాష్ట్రాల్లో మళ్ళీ కేసులు నమోదవుతున్నాయి, మళ్ళీ కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి అనేటువంటి అంశాన్ని పార్లమెంట్ దగ్గర ఆమె మాట్లాడినటువంటి తీరును కూడా మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో సీజేపీ ప్రతినిధులు మళ్ళీ పోరాటానికి తాము సిద్ధం అనేటువంటి రీతిలో వ్యాఖ్యానిస్తున్నారు. ఈరోజు సాయంత్రం మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటిది ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇచ్చినటువంటి హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదు అనేటువంటి రీతిలో వారి కామెంట్స్ కనబడుతున్నాయి. అయితే ఇచ్చినటువంటి 4 రోజుల్లోగా ఈ మొత్తం ప్రక్రియ, ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చేటువంటి దిశగా వారి ఒప్పందం జరిగిందా, లేదా లిఖిత పూర్వకమైనటువంటి సమాధానం అడిగిన కేంద్రం నుంచి రాలేదా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ సైలెంట్ అయిపోతుందని వాళ్ళు భావించారా అనేటువంటి కొత్త కోణంలో చర్చ కూడా సాగుతుంది. మరి ఇలాంటి తరుణంలో పార్లమెంట్ సమావేశాలు ఓవైపు సాగుతుంటే ఇంకా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం పైన పార్లమెంట్ లోపల కూడా రగడ జరిగింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఈ రోజు ఉదయం పార్లమెంట్కి వస్తే ఆయనకు సన్మానించారు, సత్కరించారు. ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అనేటువంటి నినాదాలు చేశారు. ఎన్డీఏ, బీజేపీ ఎంపీలు ఆయన తోడుకొని పార్లమెంట్ లోపలికి తీసుకొని వెళ్లడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ తో పాటుగా విపక్ష పార్టీలన్నీ కూడా ఆల్మోస్ట్ విద్యార్థులపైన ఎందుకు దాడి చేశారు, విద్యార్థులపైన లాఠీ చార్జ్ ఎందుకు చేశారంటూ కూడా పార్లమెంట్ ను అట్టుడికిస్తున్నారు. దీనిపైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి, ఢిల్లీ పోలీసులు క్షమాపణలు చెప్పాలి, కేంద్ర బలగాలు దీనిపైన క్షమాపణలు చెప్పాలి. కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు చేసినటువంటి ప్రధాన డిమాండ్లపైన కూడా చర్చకు పట్టుబడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి తరుణంలోనే ఎగ్జామినేషన్ కి సంబంధించిన అమెండ్మెంట్ యాక్ట్, ఇతర కీలక బిల్లులను కూడా
సభలో ప్రవేశపెట్టేటువంటి ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టడం, విపక్షాలు అడ్డుకోవడం, 2 సభలు కూడా వాయిదాలపైన వాయిదా పడుతున్నటువంటి నేపథ్యం. అంటే ఒకవైపు సభలోను, ఒకవైపు బయట కూడా విద్యార్థుల అంశం, విద్యార్థులపైన దాడి లేదా విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీ చార్జ్, వారిపైన ఉన్నటువంటి కేసులు ఇదే పరంపర కొనసాగుతున్నటువంటి వైనం. అయితే ఇప్పుడు సిజేపీ మళ్ళీ ఆందోళనకి పిలుపునిస్తున్నట్లుగా, ఆందోళన వైపు అడుగులు వేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ఈరోజు సాయంత్రం వారు మళ్ళీ సమావేశం కాబోతున్నారు. ఎలాంటి కార్యాచరణ రూపకల్పన చేయబోతున్నారు? కేంద్రం ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేదంటూ కూడా సౌరవ్ దాస్ ఇప్పటికే మండిపడుతున్నారు. ప్రియాంక గాంధీ కొత్త కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా ఆమె ఫైర్ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో సిజేపీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.